ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చాలా అతి తీవ్రమైన దశకి వెళ్ళిపోయింది. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయొచ్చు, కానీ కసితో రగిలిపోయే దేశాలు ఇటు ఇజ్రాయెల్, ఇరాన్. ఈ రెండు దేశాలు ఏమనుకుంటాయంటే ఒకళ్ళ అస్తిత్వాన్ని ఒకళ్ళు జీర్ణించుకోలేరు. ఓకే, దే ఆర్ బోత్ మ్యూచువల్లీ దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ దేర్ రెస్పెక్ట్ టు ఎనిమీస్ ప్రెజెన్స్ అండి. వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ దేర్ ప్రెజెన్స్. అంటే అసలు అసలు ఇరాన్ బతకడం, అస్తిత్వం ఉండడం ఇష్టం లేదు. అదేవిధంగా ఇరాన్కి అసలు ఇజ్రాయెల్ అస్తిత్వం ఉండడం లేదు. అందుకని ఒకరికొకరు అణుబాంబులు వేసుకుంటారా అన్నట్టు ఉంది. ఇరాన్ దగ్గర అణుబాంబులు లేవు. కానీ ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్లో ఉన్న అణు రియాక్టర్లన్నీ పేల్చేస్తుంది. గత 30 సంవత్సరాలుగా దాని అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు ఇరాన్కు ఒక అదను వచ్చింది. అదేంటి, ఇజ్రాయెల్లో ఉన్న ఒక అణు రియాక్టర్, దాన్ని డిమోనా అణు రియాక్టర్ అంటారు. అది నెగేవ్ అనే డెజర్ట్లో ఉంది. అది 85 కిలోమీటర్ల, జెరూసలేంకి 85 కిలోమీటర్ దూరం, ఈజిప్షియన్ బార్డర్ సదర్న్గా 75 కిలోమీటర్ల బార్డర్లో ఉంది. ఇది జోర్డాన్ కూడా ఒక 100 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. నెగేవ్ డెజర్ట్. ఈ డెజర్ట్లో అతిపెద్ద అణు రియాక్టర్, ఇక్కడే ప్లూటోనియం తయారవుద్ది. భారజాలం కాంప్లెక్స్ ఉంది. ఇక్కడే ఇజ్రాయెల్కి ఉన్న 60 నుంచి 80 అణుబాంబులు తయారైన ప్లూటోనియం ఉన్నది. ఈ న్యూక్లియర్ రియాక్టర్ని చేస్తే ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేసినట్టే ఇజ్రాయెల్ అణు కార్యక్రమానికి అతిపెద్ద దెబ్బ కూడా తగిలిద్ది అనేది ఒక మనకి ఏంటంటే అక్కడ నిపుణులను బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి డిమోనా అణు రియాక్టర్ని ఇరాన్ గురిపెట్టినట్టు తెలుస్తుంది. ఇది చాలా కీలకం. ఒకవేళ అణు రియాక్టర్ మీద ఇరాన్ దాడి చేస్తే ఇక ఇజ్రాయెల్ ఒక అణుభూతం విధ్వంసినట్టు, ఒకప్పుడు చెర్నోబిల్ 1980s లాగా ఈ జోర్డాన్, ఈజిప్టు, మొత్తం గల్ఫ్ అంతా రేడియేషన్ ప్రభావితం అయిపోతుంది. చాలా పెద్ద డేంజర్లో ఉంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఇరాన్ అటాక్ దిస్ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్? అసలు ఇరాన్ దాని మీద దాడి చేయగలదా అంటే, మరి దాడి చేస్తే దాని నుంచి రక్షించుకోగలదా ఇజ్రాయెల్? ఫస్ట్ దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు ఉందంటే ఉంది. ఇరాన్ దగ్గర ఉన్న ఫతే 2 అనే హైపర్సోనిక్ మిసైల్ వేస్తే అణు రియాక్టర్ బద్దలైపోతుందండి. దీంతోపాటు అక్కడ సెజిల్ అని, సయ్యద్ అని కొన్ని ఈవెన్ డ్రోన్లు కూడా అక్కడ దాకా చేరుతున్నాయి. ఇప్పుడు టెల్ అవివ్ ఎలా భస్మీపట్నం అవుతుందో మనం చూస్తున్నాం. హైఫా సిటీ, ఈవెన్ బెన్ గురియన్ ఎయిర్పోర్టే పేలిపోయింది అక్కడ, చూసుకోవాలి. కాబట్టి ఈ డ్రోన్లు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మిసైల్స్, ఏది సెజిల్, ఫతే, ఈ మిసైల్స్ అన్నీ కూడా దాన్ని కొట్టగలవు. ముఖ్యంగా కర్రమ్ షోహర్ 4. కాబట్టి 2500 కిలోమీటర్ల దూరంలోని అణు రియాక్టర్ అటాక్ చేసే పూర్తి సామర్థ్యం ఇరాన్కు ఉంది. మరి ఇజ్రాయెల్ రక్షించుకోగలదంటే, ఇప్పుడు అక్కడ అణు రియాక్టర్ని రక్షించడానికి యారో 1, యారో 2, తర్వాత డేవిడ్ స్లింగ్ ఐరన్ డ్రోమ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని 7 లేయర్స్ మోహరించి ఉందండి. కానీ 7 లేయర్ని ఛేదించుకుని ఇరానియన్ మిసైల్స్ ఆల్రెడీ బెన్ గురియన్ అనే ఎయిర్పోర్ట్ని పేల్చడం మన కళ్ళారా విజువల్స్లో చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ అణు రియాక్టర్ని ఇరాన్ పేల్చాలనుకుంటే ఇజ్రాయెల్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించినా దాన్ని పేల్చేయగలదు. మరి ఇది ఎందుకు ఇరాన్ పేల్చడం లేదంటే, ఇంకొక సెకండ్ ఫేజ్లో జరిగేది ఏంటంటే ఇజ్రాయెల్ అణు రియాక్టర్ని పేల్చడమే. మరి అమెరికా ఏం చేస్తే, అమెరికా రక్షించాలంటే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ప్యాకో, తర్వాత థర్డ్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినాయి, అవే మండిపోయాయి. కాబట్టి ఇంకా ఇరాన్ అణు రియాక్టర్ పేల్చాలనుకుంటే ఇజ్రాయెల్ భస్మీపట్నం అయిపోతుంది. ఇరాన్ చేతిలో ఉన్న అణ్వాయుధం అయితే అని చెప్పొచ్చు. అంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధం లేదు, కానీ ఇజ్రాయెల్ అణ్వాయుధాన్ని తన నెత్తి మీద తాను పెట్టొచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఇది చివరిగా ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఏదంటే ఇరాన్లో ఉన్న డిమోనా అణు రియాక్టర్.